హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. ఐడియా నెంబర్ 1, పాతది నాప్కిన్ తీసుకున్నానండి. చిన్నవి కొంచెం మందంగా ఉండే టవల్స్ ఏవైనా కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ టవల్కి కరెక్ట్గా మధ్యలో మనం మార్కింగ్ అనేది పెట్టుకొని సూది దారం తీసుకుని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత దగ్గరికి దారాన్ని లాగి అక్కడ ఒక నాట్ అనేది వేసేసుకోవాలి. ఆ కుచ్చులు అనేవి ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. దీనికి నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఉంటే అది తీసుకున్నానండి. అంటే నీట్గా ఉంటుంది కదా, పైన ఫినిషింగ్ అనేది చూడటానికి అది బాగుంటుందని చెప్పేసి ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకుని దాంతో ఆ పైన వైపు అంతా కూడా ముడి వేసుకున్నాను. మధ్యలోకి మడత పెట్టుకుని చివరి వైపు జాయింట్ చేసేసుకోవాలి. మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టుకోవచ్చండి, లేదంటే చేతి సూత్తోటైనా దగ్గరగా కుట్టుకున్నట్లయితే సరిపోతుంది. పైన వైపు కొంచెం గ్యాప్ పెంచుకుని రెండు వైపులు కూడా సైడ్స్ని కూడా కుట్టు వేసుకోవాలి. కార్నర్స్లో కూడా క్రాస్గా ఒక కుట్టు అనేది వేసుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. దీన్ని రివర్స్ చేసుకున్నట్లయితే చక్కగా ఒక అందమైన సింపుల్ చిన్న హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. బ్యాగ్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఒక చిన్న బ్యాగ్ అనేది రెడీ చేసుకోవచ్చండి. దీంట్లో ఒక చిన్న పర్సు, అలాగే మొబైల్, గుడికి తీసుకువెళ్ళినట్లయితే కొబ్బరికాయ, పువ్వులు అలాంటివన్నీ కూడా పెట్టుకుని వెళ్ళొచ్చు అనమాట. మంచి స్టైల్గా చూడటానికి అందంగా ఉంటుందండి. వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. ఐడియా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐడియా నెంబర్ 2, బాటిల్ ఒకటి తీసుకుని పైన వైపు స్కెచ్ తోటి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. కూల్ డ్రింక్ బాటిల్ అయినా వాటర్ బాటిల్ అయినా ఏ బాటిల్ అయినా తీసుకున్నా పర్వాలేదు. తర్వాత మార్కింగ్ పెట్టుకున్న ప్లేస్లో కత్తిరితో కానీ చాకును వేడి చేసి కానీ కట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత పైన క్యాప్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. దీనిని పక్కన పెట్టుకుని కేక్ కొన్నప్పుడు మనకి బేస్ అనేది వస్తుంది కదండి, ఈ అట్ట కొంచెం మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే చూడటానికి కూడా బాగుంటుంది. కాబట్టి దీన్ని తీసుకుని బాటిల్కి గమ్ అప్లై చేసుకుని వెనక వైపున అతికిచ్చేసుకున్నట్లయితే ఇలా ఒక స్టాండ్లా రెడీ అవుతుంది కదా. ఇలా స్టాండ్ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే బర్త్డే పార్టీస్కి కప్ కేక్స్ అవి అరేంజ్ చేసుకుని డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుందండి. అలాగే మరొక విధంగా ఏంటంటే ఇలా 3 చిన్న కప్పులు తీసుకున్నాను. వీటికి కూడా బ్యాక్ సైడ్న గమ్ అప్లై చేసేసుకుని ఈ అట్టకి అతికిచ్చేసుకున్నట్లయితే చక్కగా దీంట్లో డ్రై ఫ్రూట్స్ అలాంటివి వేసుకుని మనం టేబుల్ మీద పెట్టుకుంటే అందంగా ఉంటుందన్నమాట. మనకి నచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చు. ఐడియా నెంబర్ 3, హోలీ పాడ్యంకి నదిలో కానీ లేదంటే ఇంట్లో పల్లెంలో కానీ దీపాలు వదులుతూ ఉంటారు కదండి. అయితే ఆ వదలడానికి అరటి డొప్ప కానీ కొబ్బరి చిప్ప కానీ ఉపయోగిస్తూ ఉంటాము. ఇలా మనకి రోడ్డు పక్కన చక్కగా ఈ జిల్లేడు ఆకులు కానీ ఉమ్మెత్త ఆకులు కానీ ఉంటాయి కదండి. ఇవి రెండు కూడా శివుడికి చాలా ప్రీతికరమైనవి. వీటిలో కూడా దీపాలు వదలొచ్చు అనమాట. అయితే ఈ ఆకుల్ని తీసుకున్న తర్వాత వీటిని నీట్గా వాటర్ తోటి వాష్ చేసుకుని పూర్తిగా ఆరిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకుల్ని డైరెక్ట్గా వాటర్లో మనం దీపాలు పెట్టి వదిలినట్లయితే వాటర్ వెళ్ళిపోయి దీపాలు అనేవి గనువైపోతూ ఉంటాయి కదండి, అంటే కొండెక్కుతూ ఉంటాయి కదా. అలా కాకుండా పూర్తిగా వెలిగి తేలుతూ వెళ్ళాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆకుని తీసుకుని చివరి వైపు వీడియోలో చూపించినట్లుగా మడత పెట్టుకోవాలి. అగరబత్తి వెలిగిన తర్వాత పుల్లు ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని దీనికి కుచ్చుకోవాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా మడత పెట్టుకుని, అంటే ఇటువైపు కొంచెం కాడు ఉంటుంది కాబట్టి విరిగిపోకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కొంచెం నెమ్మదిగా మడత పెట్టుకుని పుల్ల అనేది పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా హోలీ పాడ్యంకి దీపాలు వదులుకోవడానికి మనకి ఒక అందమైన అరటి డొప్ప లాంటి ఈ ఆకు డొప్ప అనేది రెడీ చేసుకోవచ్చండి. ఒకవేళ అరటి డొప్పలు లేకపోయినట్లయితే ఇలా ఆకులతో రెడీ చేసుకుని వదులుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మరొక ప్రాసెస్లో కూడా చూపిస్తున్నానండి. చిన్నగా మనకి కావాలనుకున్నట్లయితే ఆకులు చివరి వైపున కట్ చేసేసుకొని ఇంతకుముందు ఏ విధంగా అయితే మడత పెట్టుకుని మనం పుల్ల అనేది పెట్టుకున్నామో ఆ విధంగా పెట్టుకున్నట్లయితే రౌండ్గా ఒక చిన్నగా మనకి అందంగా రెడీ అవుతుందన్నమాట. దీంట్లో ఒక గుత్తి ఒత్తులు కూడా వెలిగించుకుని వేసుకోవచ్చు. వాటర్ వెళ్ళిపోతుందేమో అని సందేహం లేకుండా నేను ఎక్కువ వాటర్ టబ్లో తీసుకుని చూపిస్తున్నాను చూడండి. నదిలో వదిలే వాళ్ళు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా వదులుకోవచ్చండి. అంటే నది ప్రవహిస్తూ ఉంటుంది కదా, వాటర్ అనేది వెళ్ళిపోతుందేమో అని టెన్షన్ లేకుండా మీకు వాటర్ని కూడా కదిపి చూపిస్తున్నాను చూడండి. అసలు వాటర్ అనేది వెళ్ళదనమాట, ఒత్తులు పూర్తిగా వెలుగుతాయి. జిల్లేడు చెట్లు కానీ ఉమ్మెత్త చెట్లు కానీ ఎక్కడంటే అక్కడ ఉంటాయి కాబట్టి చక్కగా అరటి డొప్ప దొరకనట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.